జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. ఇదిగో, యెహోవా దినము వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణంలో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి, సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా, మీరు ఆ కొండ లోయలలోనికి పారిపోవుదురు. ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. మరియు గేబా నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును. జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్లు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఇలాగున మొత్తును. వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కన్ను తొర్రలలోనే ఉండిపోయి కుళ్ళిపోవును. వారు నిలిచి యున్నపాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కను తొర్రలలో ఉండియే కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా, వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యూదావారు యెరూషలేమునొద్ద యుద్ధము చేయుదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను కంచర గాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబముల మీదను దండుపాళెములో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్లు పడును. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరును సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండాను ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులందరికిని రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములో నున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పాళెము వలె
ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరును వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కానానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరములో ఉండడు.